మీకు క్రౌడ్ ఫండింగ్ గురించి తెలుసండి? క్రౌడ్ ఫండింగ్ అంటే మనకేదైనా ఇబ్బందుంటే అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే ఆ ఇష్యూని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ క్రౌడ్ ఫండింగ్ చేస్తారు. ప్రెజెంట్ ఏపీ, తెలంగాణ లేదా తెలుగు రాష్ట్రాల్లో ఒక 5, 6 ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో చెప్పించారు. దేని గురించంటే ఎస్ఎంఏ టైప్ 1, టైప్ 2 ఇష్యూస్‌తో బాధపడుతున్న పిల్లల గురించి. ప్రతి ఒక్కళ్ళు చెప్పలేరండి. బయటికి రాలేరు కూడాను. యావరేజ్‌గా 9-16 కోట్లు దానికి కావాలని చెప్పి ప్రతి వీడియోలోనే చెప్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ చేపిస్తున్నారు. 4 నెలల క్రితం ఫస్ట్ వీడియో వచ్చింది ఎవరి గురించి అంటే పునర్విక అన్న పాప గురించి వచ్చింది. ఆ పాప కోసం చాలామంది ట్రై చేశారు. లాస్ట్‌లో గవర్నమెంట్ దాకా వెళ్ళింది. గవర్నమెంట్ కూడా ఫండ్స్ రిలీజ్ చేసి ప్రస్తుతం అంతా కూల్ ఫైన్. ఇప్పుడు మళ్ళీ లిటిల్ కృష్ణ అని చెప్పి ఓ బాబుకి వచ్చింది. అది కూడా ఒక ర్యాపిడో రైడర్‌కి తెలిస్తే తన బండి అమ్మేస్తే దాని ద్వారా వచ్చిన డబ్బులు ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ అట్లనే ఒక ఇద్దరు ముగ్గురు చూశారు. చూసి వాళ్ళ బంగారాన్ని అమ్మేసి అట్లా క్రౌడ్ ఫండింగ్ చేసేస్తున్నారు. ఇది ఆ 15 రోజుల్లో ఆ బాబుకి కావాలి. ఎంత 16 కోట్లు కావాలి. ఎట్లా వచ్చేస్తుంది? క్రౌడ్ ఫండింగ్ చేస్తారు. నిజంగానే మనం అనుకున్నాం. మంచే కోరుకోవాలి కాబట్టి 16 కోట్లు వచ్చేసింది. ఈ బాబు క్లియర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంకొక ముగ్గురు ఉన్నారు. నాకు కరెక్ట్‌గా పేర్లు కూడా తెలీదు. కానీ ఇంకొక ముగ్గురు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? ఒక రోజులో చేసేస్తారా? సరే నా దాకానే వద్దాం. నన్ను ఈరోజు అడిగారు. ఆ బాబు కోసం నేను ఒక 10,000 ఇచ్చేసాను. ఒక 3 వారాలు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బాబు గురించి వచ్చారు. మళ్ళీ ఇంకో 10,000 ఇవ్వగలనా నేను? ఇవ్వలేను కదా! నా వరకు కాదు కదా! ఎవరి వరకైనా అంతే. ఈరోజు ఒక 100 ఇవ్వగలిగినోడు మళ్ళీ ఒక వారం పోయిన తర్వాత ఇంకొక 100 అంటే వాళ్ళకి ప్రెషర్ కంపల్సరీగా అది. మనం చెప్పుకోలేము అంతే. ఇలా కాకుండా అసలు గవర్నమెంట్ దాకా ఇది ఎవరో తీసుకెళ్ళలేకపోతున్నారా? ఇంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ప్రతి ఇన్‌ఫ్లుయెన్సర్ నాకు తెలిసి ఒక 10, 15 రోజుల నుంచి లేదా ఒక నెల రోజుల నుంచి ఏం చేస్తున్నారంటే మాకు టీటీడీ నుంచి కాల్ వచ్చింది. లేదా వేరే వేరే దేవస్థానాల నుంచి కాల్ వచ్చింది. గుడిలో కావాల్సిన రినోవేషన్ వర్క్ మీకు ఎలా కావాలి? వచ్చే డివోటీస్‌కి మంచిగా చేయాలంటే ఏం చేయాలి? అని చెప్పి సజెషన్స్ కూడా తీసుకున్నానని చెప్తున్నారు. వీళ్ళందరూ ఒకటి అవ్వకూడదా? ఒకటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళకూడదా? నేను ఊరికనే సింపుల్ లాజిక్ అండి. మన ఆర్టీసీ బస్సులో రోజుకి 40-50 లక్షల మంది ప్యాసింజర్లు వస్తున్నారు. మీరేం చేయొచ్చు సార్? గవర్నమెంట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎలాగో లేడీస్కి ఫ్రీ బస్సు అన్నారంటే ఫ్రీ 100% ఫ్రీ కదా. ఇప్పుడు నుంచి ఆ ఫ్రీ బస్ కాన్సెప్ట్ అలాగే ఉంచండి. మీ మీద మీరు చెప్పిన స్కీమ్ తీసేశారన్న ముద్ర మీకొద్దు. ఫ్రీ బస్ కాన్సెప్ట్ అలాగే ఉంచి ఈరోజు టికెట్ ఎంత ఉందో దానికి ₹1 యాడ్ చేయండి సార్. రూపాయి ఒక కస్టమర్కి పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఈ రోజుల్లో ₹1 పెద్ద ఇబ్బంది ఏం కాదు. రోజుకి 40-50 లక్షల మందిలో మనం 40 లక్షల మందినే మనం అనుకుందాం. అంటే మనకు రోజుకి రెవెన్యూ 40 లక్షలు. అది నెలకి తీసుకెళ్తే యావరేజ్గా ఎంత వచ్చిందంటే రోజుకి 40 లక్షలు నెలకి 12 కోట్లు వచ్చింది సార్. మనకు కావాల్సింది 16 కోట్లు ఒక వ్యక్తికి. ప్రస్తుతం కావాల్సింది 9 కోట్లు కాబట్టి నిజంగానే మనం ఆ 15 రోజులు వచ్చే నెల 15వ తారీఖు వరకే ఉంది కాబట్టి ఆ యొక్క 15 రోజులు ఈ యొక్క 5 రోజులు అనుకుంటే 20 రోజులండి. 20 రోజుల మీద వచ్చిన ఫండ్ని యాజ్ ఆఫ్ నౌ మనం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయచ్చండి. మరి తర్వాత ఈ గ్రేవియన్షియల్ లాగా మీరు ఆర్టీసీలోనే చిల్డ్రన్ వెల్ఫేర్ కోసం అని చెప్పి ఆ ₹1 కాన్సెప్ట్ ఉంచండి. ఉంచితే ఇటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంటే ఆర్టీసీలో ఆ ఫండ్ ఎంత మిగిలితే అంత ఈ గ్రేవియన్స్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. గవర్నమెంట్ కూడా వాళ్ళ జేబులో నుంచి ఖర్చు పెట్టక్కర్లేదండి. అంటే మన పిల్లల్ని మనం కాపాడుకున్నట్టండి ఇది. ఫ్రీ బస్ కాన్సెప్ట్ మీకు నచ్చింది కదా. అట్లాగే ₹1 నీకు ₹1 ఎట్లా ఛార్జ్ అయింది? నేను మా వైఫ్ వెళ్తామండి ఆర్టీసీలో. మా వైఫ్ జీరో బిల్లింగ్తో వెళ్తుంది. ఆధార్ కార్డు చూపిస్తే జీరో. నాకు 40-80 అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? 41 ₹82 అవుతుంది. అంటే నేను నాకు ₹2 ఎక్స్ట్రా ఖర్చు చేశాను. ఏమో అలా అనుకోవద్దు అసలు. ఆ ₹2 వెళ్ళేటప్పుడు మా వైఫ్కి ₹1 ఛార్జ్ చేశారు, వచ్చేటప్పుడు మా వైఫ్కి ₹1 ఛార్జ్ చేశారు అనుకోండి. తప్పేముందండి? మీకు నేను దీనికి సంబంధించి ఆర్టీసీకి సంబంధించింది నేను ఒక స్క్రీన్ షాట్ వేస్తా. ఈ నా లెక్కలు కాదు, గవర్నమెంట్ నుంచి ఏఐ తీసుకున్న ఇన్ఫర్మేషన్. నేనేదో సరదాగా చెప్పే ఇన్ఫర్మేషన్ ఏం కాదు. అంత చాలా క్లియర్గా ఉన్నాను సార్ నేను. ఈ వీడియో లాస్ట్ 4 months బ్యాక్ పునర్విక పాప కోసం చేసినప్పుడు కూడా చెప్పా. ఎవరు ఎదరికి తీసుకెళ్లేదండి. జస్ట్ క్రౌడ్ ఫండింగ్ ఒక్కటే చేస్తున్నారు. అది మనకు సొల్యూషన్ కాదు. ఆ 10 రోజులు లేదా ఆ నెల రోజులు లేదా ఆ 2 నెలలకే పనిచేస్తాయి. ఆ తర్వాత ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవ్వరికి మళ్ళీ క్రౌడ్ ఫండింగే చేయాలి. చేయలేము చేయలేము. ఊరికనే ఆలోచించండి. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు 10,000 ఇస్తావు. ఓ నెల తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ 10,000 ఇవ్వగలవా?
ఇవ్వలేం. కొద్దిగా అర్థం చేసుకోండి. మీకు ఇందులో ఉన్న డేటా ఏది తప్పు అనిపించినా నన్ను అడగండి. నేను తీసుకున్నది ప్రతిదీ కూడా 40 లక్షల మంది అన్నది గూగుల్లో సెర్చ్ చేశాను. అది 40 నుంచి 50 లక్షల మంది ఉంది. మనం యావరేజ్ 40 లక్షలు వేసాము. మీకేమన్నా ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. కొలాబ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు DM చేయండి.